ఓం నమో వెంకటేశాయ. ఇందీవరశ్యామలమాయతాక్షం ధనుర్ధరం నీలజటావచూడం పార్శ్వద్వయే లక్ష్మణమైథిలీభ్యాం నిషేవ్యమానం ప్రణతోస్మి రామం. శ్యామలమైనటువంటి నేత్రములతో ధనుర్ధారి అయి విరాజిల్లుతున్నటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 289వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి వీడివో అల విజయరాఘవుడు అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి కవిత గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. సురముని పూజితుడు కోదండధరుడు గురు కిరీటపతి కోదిక సురముని పూజితుడు ఆదిమ పురుషుడు అంబుధవర్ణుడు మీదిస చూపులు నించే చెలియ ఆదిమ పురుషుడు అంబుధవర్ణుడు మీదిస చూపులు నించే చెలియ వీడివో అల విజయ రాఘవుడు కోడిమి కొలువున పొదలి చిలియ కోడిమి కొలువున పొదలి. రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి వావిరి పాటిలు వరమోటి తాని తోవరి
సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధిత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం 32 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వారాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ
प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनादिभुवनं पुण्या रामायण महानदी श्रीराम प्रार्थना अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 32 सर्गः। श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये। श्रीमते नारायणाय नमः। श्रीरामाय नमः। अम्बा यथा च सानन्देत् कौसल्या मम दक्षिणां तथा द्विजातीन् स्तान् सर्वान् लक्ष्मणार्चय सर्वशः। రామచంద్రమూర్తి లక్ష్మణునితోటి అంటున్నాడు, లక్ష్మణ, ఎవరెవరికి యోగ్యముగా వారికి కావలసినంతగా లోటు లేకుండా మనం ఉన్నప్పుడు ఎంత గొప్పగా అయితే వారు జీవించగలిగారో, ఎంత గొప్పగా వారు పోషించబడ్డారో, అదేవిధంగా మనము అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత కూడా అంతే గొప్పగా వారు పోషించబడాలి. దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చెయ్యి. తల్లిగారి అంతఃపురాన్ని ఆశ్రయించి మరి ఎంతోమంది ఛాత్రులు వారందరూ ఉన్నారు. కఠకలాపాది శాఖలను అధ్యయనం చేసేవారు ఉన్నారు. ఎంతోమంది బ్రాహ్మణోత్తములు, పురోహితులు, గురువులు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ, అలాగే మనల్ని నమ్ముకుని ఎంతో కాలంగా జీవిస్తున్నటువంటి భృత్యులు, అదేవిధంగా సారథులు, చిత్రరథులు మొదలైనటువంటి సారథులు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళకి కావలసినటువంటి ధనమును, ద్రవ్యమును, వస్తువులను వీటినన్నిటినీ వారికి ఇచ్చి వారిని సంతోషపెట్టు. ఎంతగా సంతోషపెట్టాలి అని అంటే దానికి చెబుతూ, అంబా యథాచ సానందేతు కౌసల్యా మమ దక్షిణాం తథా ద్విజాతీన్ తాన్ సర్వాన్ లక్ష్మణ అర్చయ సర్వశః అంటూ, లక్ష్మణ, మమ అంబ, మా తల్లిగారైనటువంటి కౌసల్యాదేవి, కౌసల్యాదేవి యథానందేత్, ఎలాగైతే ఆనందిస్తుందో, ఏ విధంగా అయితే మా తల్లిగారు ఆనందిస్తారో, ఎటువంటి దాన ధర్మములను మనం ఆచరించడం ద్వారా మా తల్లి కౌసల్యాదేవి ఆనందిస్తుందో, తథా, ఆ విధంగా కౌసల్యాదేవి ఆనందించేంతగా కష్టములో కూడా నా కుమారులు ధర్మాన్ని విడిచిపెట్టలేదు, మనల్ని నమ్ముకొని ఉన్నటువంటి వారిని ఏనాడు వాళ్ళు నిర్లక్ష్యం చెయ్యలేదు అని ఆమె ఆనందించేంతగా, పైగా మనం వెళ్ళిన తర్వాత కూడా వారు ఆమెను ఆనందపరిచే విధంగా, అంటే మనం అయోధ్యానగరంలో లేకపోయినా సరే కౌసల్యాదేవిని ఆదరించేటటువంటి వారు అంతమంది ఉండాలి. పైగా కౌసల్యాదేవిని ఆశ్రయించినటువంటి వీరందరినీ కనుక గౌరవించినట్లయితే, వారందరికీ కావలసినటువంటి దానధర్మములన్నీ చేసినట్లయితే ఆమె ఆనందిస్తుంది. అంతగా నీవు దక్షిణాం, పూర్వం చెప్పినటువంటి గోదానములను, అదేవిధంగా ఆ ఉపస్కరములు అంటారు, ఆ ఇంటిలో ఉండేటటువంటి గృహోపకరణములను, ధనమును, మణిమాణిక్యాదులను, వీటినన్నింటినీ కూడా సర్వాన్, అన్నింటినీ ఇచ్చి అందరినీ కూడా సర్వశః అర్చయ, అన్ని విధాలుగా ఎవరెవరికి ఏ విధమైనటువంటి అవసరం ఉంటుందో వారిని ఆయా రకములైనటువంటి ఉపచారములతోటి వారిని అర్చించవయ్యా, వారికి సేవించి వారికి దాన ధర్మాదులన్నీ కూడా చెయ్యమని చెప్పాడు రామచంద్రమూర్తి. చెబితే తతస్స పురుష వ్యాఘ్రః తద్ధనం లక్ష్మణ స్వయం యథోక్తం బ్రాహ్మణేంద్రాణం
అదదాద్ధనదో యథా. ఇంకా ఆ తర్వాత తతః ఇలాగా రామచంద్రమూర్తి ఎప్పుడైతే అనుజ్ఞ ఇచ్చాడో, తల్లి ఆనందించేంతగా అంతగా ఈ దాన ధర్మాదులన్నింటినీ కూడా చెయ్యమని చెప్పాడో, గోవులను రత్నములను వీటిని ఇమ్మని, అప్పుడు సపురుష వ్యాఘ్ర పురుషశ్రేష్ఠుడైనటువంటి లక్ష్మణ యథోక్తం రామచంద్రమూర్తి చెప్పినటువంటిది ఏమాత్రము అతిక్రమించకుండా, ఏమాత్రము కూడా తగ్గించకుండా ఆయన చెప్పిన ప్రకారమే తద్ధనం అంతఃపురంలో ఉన్నటువంటి ఆ కనిపిస్తున్నటువంటి ధనాన్ని బ్రాహ్మణేంద్రాణం బ్రాహ్మణ శ్రేష్ఠులందరికీ ధనదః యథా స్వయం అదదాత్. కుబేరుడు ఏ విధంగా అయితే దేవతలందరికీ, అదేవిధంగా ఈ సృష్టిలో ఉన్నటువంటి వారందరికీ కూడా కావలసినటువంటి సంపదలను కుబేరుడు ఏ విధంగా అయితే ఇస్తాడో, అదేవిధంగా లక్ష్మణస్వామి కూడా శ్రీరాముని యొక్క అనుజ్ఞతోటి ఆ బ్రాహ్మణోత్తములకు వారందరికీ కూడా అలాగా అదదా స్వయం తానే స్వయంగా తన చేతితోటే అందరికీ ఇవ్వవలసినటువంటి ఆ గోదానములను, గోవులను, అదేవిధంగా రత్నములను, సంపదలను వాటినన్నిటినీ కూడా ఇచ్చాడు అని చెబుతున్నాడు. అంటే ఇక్కడ ధనదహ రాముని యొక్క ప్రేరణతోటి కుబేరుడు అందరికీ కూడా సంపదలను అందజేసినట్టుగా లక్ష్మణస్వామి అందజేశారు అని చెప్పారు. అయితే ఈ విషయాన్ని రాముడి యొక్క లక్షణములను చెబుతూనే చెబుతారు. ధనదేన సమత్యాగే సత్యే ధర్మ ఇవాపరహ అని పూర్వం శ్లోకాల్లో చెప్పినట్లుగా త్యాగం చేయటంలో ధనదహ కుబేరుని వంటి వారు అని చెప్పి అన్నారు. అంతే కదండి, ధనము సంపద అంటే కూడా అవన్నీ కుబేరుని యొక్క అధీనంలో ఉండేవి. కానీ వాటిని కుబేరుడు తన వద్ద మాత్రమే ఉంచుకోకుండా అందరికీ కూడా, సకల ప్రాణులకి కూడా, ఆయా ప్రాణులకు ఏ రూపంలో కావాలో ఆ రూపంలో ఆ సంపదలను అందిస్తూ ఉన్నాడు. కావున సకల సంపదలకు కూడా అధినాయకుడైనటువంటి కుబేరుడు ఏ విధంగా అయితే ఆ సంపదలను సమస్త జీవులకు కూడా ఇస్తూ ఉన్నాడో, అదేవిధంగా రాముడు లక్ష్మణుని ద్వారా సమస్తమైనటువంటి అయోధ్యానగరంలో ఉన్న సమస్తమైనటువంటి బ్రాహ్మణోత్తములకు, అదేవిధంగా తమను ఆశ్రయించి ఉన్నటువంటి వారికి, విద్యార్థులకు, అందరికీ కూడా, ఆచార్యులకి అందరికీ కూడా ఆ విధంగా ఆ ధనమును వాటినన్నింటినీ కూడా ఇప్పిస్తూ ఉన్నాడనమాట. ఇస్తూ ఆ తర్వాత అథాబ్రవీద్ బాష్పకళాం తిష్టతశ్చోపజీవినః సంప్రదాయ బహుద్రవ్యం ఏకైకస్యోపజీవనం. ఇంకా రామచంద్రమూర్తి ఆ తర్వాత రాముడు బాష్పకళాన్, ఇలాగ రాముడు వనవాసానికి వెళుతూ కూడా తమను ఆశ్రయించినటువంటి వారి యొక్క యోగక్షేమములను చూస్తూ వారికి కావలసినటువంటి ఏర్పాట్లను, అదేవిధంగా వారికి చేయవలసినటువంటి వ్యవస్థలను కల్పిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా సేవకులు, వారందరూ అంతఃపురంలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కంటి వెంట నీరు ఆగటం లేదు. రాముడు అసలు వదిలిపెడుతున్నాడు అని అంటేనే వాళ్ళందరికీ ఎంతో బాధగా ఉన్నది. అటువంటి రాముడు తమకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తూ తమను మర్చిపోకుండా తమ మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలను ఇలాగా ప్రదర్శిస్తూ ఆయన వనవాసానికి బయలుదేరుతుంటే వీళ్ళ యొక్క ఆ శోకానికి అంతు లేదు, ఎంతో బాధపడుతున్నారు. అందుకనే బాష్పకళాన్, బాష్పం కలంతి ముంచంతి ఇది బాష్పకళ అంటే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి వారు ఆ ఆనంద బాష్పములను విడుస్తున్నటువంటి వారైన ఆ సేవకులను. ఇంకా ఇంకో మాట కూడా చెబుతారు, బాష్ప గళాన్నని కూడా మరొక పాఠం ఉన్నది. అంటే బాష్పము చేత, కన్నీటి చేత గద్గదమైనటువంటి స్వరములు కలిగినటువంటి వారు, నోటి నుండి మాట కూడా రాకుండా మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారు, ఆ విధంగా కంఠములు స్తంభించినటువంటి ఆ బాష్పముల చేతనే, ఆ శోకము చేత వచ్చినటువంటి జలముతో కంఠములు స్తంభించి
మాట్లాడలేక అలా తిష్టత మాట రాక నిలుచని ఉన్నటువంటి వారైన ఉపజీవిన తమ మీద ఇలా అమితమైన ప్రేమను చూపిస్తున్నటువంటి, తమ మీద ఆధారపడి ప్రేమను చూపిస్తున్నటువంటి వారైన ఆ సేవకులను, అదేవిధంగా సేవకుల మీద ఇంతటి ప్రేమ చూపిస్తున్నటువంటి రాముణ్ణి చూచి వాళ్ళందరూ ఇలాగ బాధపడుతూ ఉంటే వారికి ఉపజీవిన ఏకైకస్య, అలాగే ఒక్కొక్కరికి కూడా ఇదేదో అందరికీ ఇదిగోండి ఇది మీకు ఇచ్చేస్తున్నాను మీరు ఈ 10 మంది కూడా పంచుకోండి అనో, లేకపోతే ఇది మీరందరూ పంచుకోండి ఇది మీరు పంచుకోండి అని చెప్పి నోటితోటి చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళటం లేదు లక్ష్మణస్వామి కానీ రాముడు కానీ. కానీ అక్కడ ఉన్నటువంటి వారిని ఒక్కొక్కరిని పిలిచి వారి యొక్క అవసరములవన్నీ కూడా వీరికి తెలుసు కావున వారికి ఎంత ఏది అవసరమో దానిని అంత పరిపూర్ణంగా వారికి ఇస్తున్నారు. ఏకైకస్య ఉపజీవిన, ఒక్కొక్కరికి కూడా ప్రత్యేకంగా వచ్చినటువంటి ఆ సేవకులందరికీ కూడా, అక్కడ ఉన్నటువంటి సేవకులందరికీ కూడా ఉపజీవనం, వారి జీవితాల్లో వారు అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ అయోధ్య నగరంలో వీరి యొక్క సేవకులు వీరందరూ కూడా నిశ్చింతగా జీవించడానికి కావలసినటువంటి బ్రతుకు తెరువుగా ఉండడానికి, ఆధారంగా ఉండడానికి కావలసినటువంటి బహుద్రవ్యం, చాలా ద్రవ్యమును, చాలా ధనమును, అధికంగా ధనమును సంప్రదాయ ఇచ్చేసి వారు ఎవరెవరికి ఎంత కావాలో నిశ్చింతగా జీవించడానికి అంతగా ఆ ధనాన్ని వాటిని ఇచ్చి అబ్రవీత్, వారితోటి ఆ సేవకులతోటి ఈ విధంగా అంటున్నారు. రామచంద్రమూర్తి ఈ విధంగా అంటున్నాడు ఆ సేవకులతో ఏమని, లక్ష్మణస్య చయద్వేష్మ గృహం చయదిదం మమ అశూన్యం కార్యమేకైకం యావదాగమనం మమ. ఓ సేవకులారా, అలాగే పూజ్యులైనటువంటి బ్రాహ్మణోత్తములారా, మీరందరూ కూడా మేము అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత ఈ రాజమందిరాన్ని విడిచిపెట్టేస్తారేమో, అలా విడిచిపెట్టవద్దు. మీరు ఈ రాజమందిరంలో చేయవలసినటువంటి పూజాది కార్యక్రమాలన్నీ కూడా మేము లేనప్పుడు కూడా మీరు నిర్వర్తించాలి. అలాగే సేవకులారా, ఈ రాజమందిరంలో మీరు ప్రతిరోజు చేసేటటువంటి అలంకరణలు, ఆ దీపములు మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా అలంకరించడం అది మేము లేనప్పుడు కూడా ఈ రాజమందిరానికి అలంకరణలు మొదలైనవి చేయవలసినదే, అంతేగాని శూన్యంగా విడిచిపెట్టవద్దు అని అంటూ లక్ష్మణస్య చ యద్వేష్మ, లక్ష్మణుని యొక్క ఏ గృహమైతే ఉన్నదో మమ గృహం చేయతు, అలాగే నా ఈ అంతఃపురం ఏదైతే ఉన్నదో ఈ అంతఃపురము వీటిని కూడా ఇదం ఏకైకం, ఈ ఒక్కొక్కటి కూడా ప్రత్యేకంగా ఒక్కొక్క దాని గురించి చెబుతానంటే ఆ లక్ష్మణుని యొక్క గృహము, అదేవిధంగా నా యొక్క ఈ అంతఃపురము, ఇవైవి కూడా మమ యావత్ ఆగమనం, నేను మరలా తిరిగి వచ్చే వరకు అరణ్యవాసం చేసి మరలా అయోధ్య నగరానికి వచ్చే వరకు కూడా అశూన్యం కార్యం, శూన్యంగా ఉంచవద్దు. నిండుగా మేము ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అంతఃపురములు చక్కగా కళాకాంతులతోటి విరాజిల్లుతూ ఉన్నాయో, మేము లేనప్పుడు కూడా ఈ అంతఃపురముల కళాకాంతులతోటి విరాజిల్లాలి. ఇక్కడ జరిగేటటువంటి అలంకరణలు, ఇక్కడ జరిగేటటువంటి పూజాది కార్యక్రమములు, ఇక్కడ జరిగేటటువంటి ఉత్సవములు అవన్నీ కూడా యథాపూర్వంగా యథాప్రకారంగా జరుగుతూనే ఉండాలి తప్ప రాముడు లేడు లక్ష్మణుడు లేడు కావున ఈ గృహములన్నీ కూడా శూన్యంగా విడిచిపెట్టాలి అని చెప్పి ఎవరు కూడా బాధపడుతూ ఇక్కడ కూర్చోకూడదు. మేము లేనప్పుడు కూడా అందరూ ఆనందంగా ఉండాలి, ఈ గృహములు కూడా ఆనందంగానే విరాజిల్లాలి. మేము తిరిగి వచ్చే వరకు కూడా వీటినన్నింటినీ చక్కగా కళాకాంతులతో నిండే విధంగా చూడవలసినటువంటి బాధ్యత మీదే అని అంటున్నారు. అందుకనే కదా ఇప్పటికీ కూడా మన పెద్దలు ఎవరైనా ఏదైనా ఊరు వెళుతున్నట్లయితే ఆ పక్కింటి వారికో ఎవరికో చెబుతారు, వదిన గారు కాస్త సాయంత్రం అవ్వగానే మా ఇంటి ముందు కాస్త ఆ లైట్ కాస్త వెయ్యండి అని. లేకపోతే అక్కడ ఉండే సేవకులు ఎవరైనా కనుక ఉన్నట్టయితే అమ్మా నువ్వు రోజు వచ్చి మా ఇంటి ముందు కాస్త ముగ్గు వేసి వెళ్ళమ్మా
అని ఇలా చెబుతారు. ఎందుకు అంటే గృహం అనేది యజమానులు వాళ్ళు ఉన్నా లేకపోయినా సరే గృహం అలా శూన్యంగా ఉండకూడదు. శూన్యంగా కనుక ఉన్నట్లయితే కళాకాంతులు విహీనమైనట్లయితే, లేకపోతే దీపములు ఇవేమీ లేకుండా అది కనుక అంధకారంగా ఉన్నట్లయితే, అలాగే ఇంటి ముందు కనుక ఈ ముగ్గు మొదలైనటువంటివి లేకుండా కనుక ఉన్నట్లయితే అందులో దుష్టశక్తులు ప్రవేశించేటటువంటి అవకాశం ఉన్నది. కావున ఇల్లు ఎప్పుడూ కూడా నిండుగా కళాకాంతులతోటి విరాజిల్లాలి అని చెప్పి పెద్దలు మనకు తెలియజేస్తున్నారు. అందుకని ఇక్కడ రామచంద్రమూర్తి ఏమంటున్నారు, మేము లేము కదా అని మీరందరూ బాధపడుతూ కూర్చుని ఈ ఇంటికి చేయవలసినటువంటి అలంకరణలు, అదేవిధంగా ఈ గృహములలో అంతఃపురంలో చేయవలసినటువంటి ఉత్సవములు వీటినేవి కూడా మానవద్దు. మేము లేనప్పుడు కూడా ఇవన్నీ కూడా చక్కగా జరగాలి, యథాపూర్వంగా జరిగి తీరాలి. అశూన్యం న కార్యం, ఈ గృహములను శూన్యం చెయ్యవద్దు, మేము లేము కదా అని మీరు కూడా ఈ గృహాలను విడిచి వెళ్ళవద్దు అని చెప్పి అంటున్నారు. అందుకని గురువులు కూడా పూర్వం వారు లేనప్పుడు వారి యొక్క తిరువారాధనలు కానీ అంటే ఆరాధన వీటినన్నింటినీ కూడా శిష్యులతో చేత చేయిస్తూ ఆ గృహములను ఎల్లప్పుడూ కూడా దీపారాధనలు అదేవిధంగా అలంకరణలు ఉండే విధంగా చూసుకుంటూ ఉండేవారు. పూర్వం నుంచి కూడా ఇప్పటికీ అదే పరంపర కొనసాగుతూ ఉన్నది. అలాగే ఇక్కడ కూడా ఏమంటున్నాడు, అశూన్యం కార్యం, శూన్యం కాకుండా చూసుకోండి అని అంటూ, ఇత్యుక్త్వా దుఃఖితం సర్వం జనం తముపజీవినం ఉవాచేదం ధనాధ్యక్షం ధనమానీయతామితి. సరే, వారందరికీ కూడా కావలసినటువంటి ధనాన్ని ఇమ్మని అంటే లక్ష్మణస్వామి ఇస్తూ ఉన్నాడు అక్కడ అందుబాటులో ఉన్న ధనాన్ని. మరి ఇంకా ఎంతోమంది రామచంద్రమూర్తి వనవాసానికి బయలుదేరుతున్నారంటే ఆ నోటా ఈ నోటా తెలిసినటువంటి కొంతమంది ఉంటారు కదా. ఈ బ్రాహ్మణోత్తములు వీరందరూ, అదేవిధంగా సేవకులు వీళ్ళందరూ కొంతమంది ఉంటారు కదా. వారి ద్వారా తెలిసినటువంటి వారు ఇంకా వస్తారు. కావున రాముడు ధనాధ్యక్షుణ్ణి పిలిచి మా అంతఃపురంలో కోశాగారంలో ఉన్నటువంటి ధనమనంతటినీ కూడా బయటకు తీసుకురండి అని చెప్పి వారిని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇత్యుక్త్వా దుఃఖితం సర్వం జనం తముపజీవనం ఉవాచేదం ధనాధ్యక్షం ధనమానీయతామితి. దుఃఖితం సర్వం తం, దుఃఖంతో నిండిపోయినటువంటి సర్వం అందరినీ కూడా, తం ఉపజీవినం జనం, ఆ అంతఃపురంలో ఉన్నటువంటి తమ సేవకులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని, ఆ పరిచారిక జనములను, ఇతి ఉక్త్వా ఈ విధంగా వారిని ఓదార్చి వారు చేయవలసినటువంటి, ఆ సేవకులందరూ కూడా చేయవలసినటువంటి కర్తవ్యములను, ఆ గృహమును, రాజగృహమును, అంతఃపురమును కూడా చూసుకోవలసినటువంటి పద్ధతిని వాటిని కూడా చక్కగా చెప్పి, ధనం ఆనీయతామితి, ధనం తీసుకురమ్మని చెప్పి, ధనాధ్యక్షం ఇదం ఉవాచ, ధనాధ్యక్షునితోటి ఆ కోశాగారానికి అధిపతి అయినటువంటి వారు ఎవరైతే ఉంటారో అధికారి, వారిని పిలిచి నీవు వెళ్ళి మా ధనాగారంలో ఉన్నటువంటి, అంతఃపురంలో ఉన్నటువంటి ధనాగారంలో ఉన్న ఆ ధనమునంటిని కూడా తీసుకురమ్మని చెప్పి ఈ విధంగా అంటున్నాడు. అంటూ తతోస్య ధనమాజహ్రుః సర్వమేవోపజీవినః సరాశిస్సు మహాన్స్తత్ర దర్శనీయో హ్యదృశ్యత. ఎప్పుడైతే చెప్పారో ఆ సేవకులు ధనాధ్యక్షుడితో పాటు వెళ్ళి రామచంద్రమూర్తి యొక్క అధీనంలో ఉన్న కోశాగారంలో ఉన్న ధనాగారంలో ఉన్నటువంటి ధనాన్ని, ఆ సంపదలను కూడా తీసుకువచ్చి అక్కడ ఎదురుగా ఉంచారు. ఉంచితే ఎన్నో విశేషములు, మణిమాణిక్యములు, గృహోపకరణములు, హంసతూలికా తల్పములు, రాజోపకరణములు, అలంకారానికి సంబంధించినటువంటివి మొదలైనవి ఎన్నో ఉన్నాయి అక్కడ. తతః ఆ తర్వాత ఉపజీవినః పరిచారకులు వీళ్ళందరూ కూడా అస్య సర్వం ఏవ ధనం ఆజహ్రుః శ్రీరామునికి చెందినటువంటి సమస్తమైనటువంటి సంపదనని కూడా ఆయన యొక్క కోశాగారం నుండి బయటకు తీసుకువచ్చి అక్కడ ఉంచారట. సుమహాంస రాశి, మిక్కిలి గొప్పదైన, ఎంతో గొప్పగాను ఎక్కువగాను దేదీప్యమానంగా అనేకమైనటువంటి చిత్రవిచిత్రమైనటువంటి వస్తువులతో, విశేషమైనటువంటి ధన సంపదలతోటి విరాజిల్లుతూ ఉన్న సహ రాశి, ఆ రాశిగా పోసినటువంటి ఆ ధనరాశి, తత్ర దర్శనీయ అదృశ్య, చూసేటటువంటి చూపరులందరినీ కూడా ఆకట్టుకునే విధంగా, అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా
నిజంగానే రామచంద్రమూర్తి కుబేరునితో సమానమైనటువంటి వాడు, ధనధేన సమస్త్యాగే అని చెప్పి ఏదైతే చెప్పాడో అది నిజమే. రాముడి దగ్గర ఇంతటి సంపద ఉన్నదా? ఇంత సంపద ఉన్నప్పటికీ కూడా రాముడు ఇంత వినయంగా మనందరితోటి సామాన్యుడి వలె ఇంతగా కొనసాగాడా? రాజకుమారుడు అయినటువంటి రాముడు ఇంత గొప్పవాడా అని చెప్పి అందరూ కూడా కళ్ళు పెద్దవి చేసుకుని చూసేంతటి సంపద రాముడి దగ్గర ఉందన్నమాట. అయితే దాన్ని దాచుకోవాలి అనే లోభిత్వాన్ని ఏమాత్రం లేదు. అదంతా కూడా తెప్పించి వచ్చినటువంటి వారందరికీ, రాబోయేటటువంటి వారందరికీ కూడా అందరికీ ఇచ్చేయమని చెప్పాడు. ఆ కోశాగార అధిపతిని వాటిని తీసుకురమ్మంటే తీసుకువచ్చి రాశిగా పోస్తే అందరూ కూడా కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఇంతటి సంపద అని ఆశ్చర్యంగా ఉన్నారు. దర్శనీయ అదృశ్యత, అది అసలు చూడటానికే యోగ్యంగాను, చూస్తే చాలా ఆశ్చర్యకరంగాను ఉన్నటువంటి ఆ సంపదను ఎవ్వరూ కూడా కన్నార్పకుండా, అందరూ కన్నార్పకుండా చూస్తూనే ఉన్నారు. ఎవరూ తల పక్కకి తిప్పటం లేదు. తతస్స పురుషవ్యాఘ్రః తద్ధనం సహ లక్ష్మణః ద్విజేభ్యో బాలవృద్ధేభ్యః కృపణేభ్యో హ్యదాపయతు. ఇంకా ఆ తరువాత రాముడు లక్ష్మణుడు ఒక్కడే ఇవ్వడానికి సమయం సరిపోదు. ఎందుకు అంటే ఆ ధనం అంత గొప్పదిగాను, అంత ఎక్కువగా ఉన్నది. కావున రాముడు లక్ష్మణుడు ఇరువురు కూడా చేరారు. ఇద్దరూ కలిసి ఇంకా వచ్చిన వాళ్ళకి వచ్చినట్లుగా, ఉన్న వాళ్ళకి ఉన్నట్లుగా ప్రతి ఒక్కరిని పిలిచి వారందరికీ కూడా ఈ ధనమును ఇస్తూ ఉన్నారు. వారందరూ కూడా చిన్నప్పటి నుండి అందరూ తెలిసిన వారు కావున ఎవరికి ఎంత కావాలో అంతకు మించి చక్కగా వారికి కావలసినంతగా ఆ ధనమును, సంపదలను, వస్తువులను ఎవరికి ఏది అవసరమో వారందరికీ కూడా ఇస్తూ ఉన్నారు. తతః తరువాత పురుషవ్యాఘ్రః, పురుషశ్రేష్ఠుడైనటువంటి సహా ఆ శ్రీరామచంద్రమూర్తి సహ లక్ష్మణః, లక్ష్మణునితో కూడి ఉన్నటువంటి వాడై, లక్ష్మణునితో కలిసినటువంటి వాడై ద్విజేభ్యః బ్రాహ్మణోత్తములకు వీరందరికీ, బాలవృద్ధేభ్యః బాలులకు వృద్ధులకి కూడా, అంటే పెద్దవాళ్లే రండి చిన్నవాళ్ళు రావద్దు అని ఇలా లేదు. చిన్నపిల్లలు వచ్చినా పెద్దవాళ్ళు వచ్చినా ఎవరికి ఏది ఇవ్వాలో అది వారికి ఇస్తూ చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు అందరికీ కూడా ఆ ధనమును వాటన్నింటినీ కూడా ఇస్తూ ఉన్నారు. బాలవృద్ధేభ్య కృపణేభ్య ఆశ్రితులు, అదేవిధంగా దీనమైనటువంటి వారు ఇంకా ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా, సేవకులకు కూడా తద్ధనం అదాపయతు, ఆ ధనాన్ని అలా వారు ఇస్తూ ఉన్నారు. ఇచ్చేస్తూ అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఇచ్చారు. ఈ విధంగా ధనరాశి నుంచి వాళ్ళు రామలక్ష్మణులు ఇరువురు కూడా ఏమాత్రము వెనకాడకుండా వచ్చినటువంటి వారికి వచ్చినట్లుగా చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ కూడా ధనరాశులను చక్కగా తమ స్వహస్తములతో ఇస్తున్నారు. ఇస్తూ ఉంటే ఇంతలో పింగళుడు తత్ర ఆసీత్ పింగళో గార్గ్యః త్రిజటో నామ మై ద్విజః ఉంచవృత్తిర్వనే నిత్యం ఫాలకుద్దాలలాంగలీ. ఇంతలో ఒకానొక బ్రాహ్మణోత్తముడు త్రిజటః అనే ఒకానొక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆయన యొక్క పరిస్థితి చూడండి చెబుతున్నాడు. తత్ర ఆ కాలంలో ఆ అయోధ్యానగరం దగ్గరలో పింగళ వర్ణం కలిగినటువంటి వాడు, అంటే నలుపు పసుపు కలిగినటువంటి, నలుపు పసుపు కలిసినటువంటి వర్ణం ఏదైతే ఉందో అటువంటి వర్ణం కలిగిన వాడైన, అంటే ఆ వర్ణం అనేది దారిద్ర్యానికి సూచనగా మనకు సాముద్రికా శాస్త్రంలో తెలియజేస్తున్నారు. మరి అటువంటిదైనా, అంటే నలుపు పసుపు కలిసినటువంటి వన్నెతోటి అటువంటి వర్ణంతో ఉన్నటువంటి గార్గ్య, గర్గవంశానికి చెందినటువంటి వాడైన, నిత్యం వనే ఉంచవృత్తి, ప్రతిరోజు కూడా వనంలో ఉంచవృత్తి. ఉంచవృత్తి అంటే ఒక్కొక్క గింజను కూడా, ధాన్యపు గింజను కూడా ఏరుకుని తీసుకుని వాటితోటి వాటిని ఆహారంగా స్వీకరించి జీవించేటటువంటి వారు అని అర్థం. ఉంచేన ఏకైకశ ధాన్యగ్రహేణ
వృత్తి జీవనం యస్య అని అంటూ ఒక్కొక్క ధాన్యపు గింజను కూడా ఏరుకొని, అంటే ఆ అడవిలో కానీ లేకపోతే ఎవరైనా ధాన్యాన్ని పండించుకుని తీసుకువెళ్ళిన తర్వాత ఆ పంట పొలాల్లో కానీ అడవిలో కానీ పడినటువంటి ధాన్యపు గింజలు ఏవైతే ఉంటాయో ఆ ధాన్యపు గింజలను ఏరుకుని వాటి ద్వారానే పొట్ట నింపుకునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాడు ఉంచవృత్తి. అందుకని పూర్వం రోజుల్లో చెబుతూ ఉండేవాళ్ళు, ఈ కళ్ళాములు అంటూ ఉండేవాళ్ళు, ఈ ధాన్యం కుప్పనూర్చటము ఇవన్నీ చేస్తారు కదా, ఆ ధాన్యాన్ని కుప్పనూర్చిన తర్వాత వాటిని బస్తాల్లోకి ధాన్యాన్ని ఎత్తిన తర్వాత అక్కడ కొంత ధాన్యము ఎంత శుభ్రం చేసినప్పటికీ కొంత ధాన్యం అనేది అక్కడ వెదజల్లినట్లుగా పొలాల్లో పడి ఉంటుంది. అలా పడి ఉన్నటువంటి వాటిని రైతులు వాళ్ళు తీసుకునేవారు కాదుట. తీసుకోకుండా ఎవరైతే ఆ ఊళ్ళో పేదవాళ్ళు వీళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చి అలా పడినటువంటి ఆ ధాన్యపు గింజలు ఏవైతే ఉంటాయో వరి గింజలు వాటిని వాళ్ళు తీసుకువెళ్ళేవాళ్ళు. లేకపోతే ఈ పక్షులు ఏవైతే ఉన్నాయో అవి గ్రహిస్తూ ఉండేవి. అంటే ఏమిటి, వాళ్ళు పేదవాళ్ళుగా ఉన్నప్పటికీ కూడా వ్యవసాయం చేసి కష్టపడుతూ ఉన్నప్పటికీ కూడా తమకు తోచినటువంటి దాంట్లో ఇతర జీవులకు ఇతరులకు సహాయపడాలి అనేటువంటి ఆ బుద్ధి ఆ ఆలోచన అనేది మన సనాతన సంప్రదాయంలో మొదటి నుండి కూడా ఉన్నటువంటి వ్యవహారం. అందుకనే వాళ్ళు ఆ కళ్ళాంలో కానీ ఆ ఉన్నటువంటి పొలాల్లో కానీ పడినటువంటి ధాన్యపు గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రత్యేకంగా అంటే తీసి గ్రహించే వాళ్ళు కాదు, వాటిని గ్రహించినటువంటి వాళ్ళు అతిపేద వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి వాటిని తీసుకువెళతారు అనే ధర్మపరమైనటువంటి బుద్ధితో ఉండేవాళ్ళు అన్నమాట. అలాగా ఇక్కడ గర్గవంశానికి చెందినటువంటి ఒకానొక బ్రాహ్మణోత్తముడు త్రిజటహానామ, త్రిజటుడు అనేవాడు అనే ఆయన ఉన్నారు. ఆయన బహుసంతానం కలిగినటువంటి వారు, కానీ గొప్ప పండితుడే. కాకపోతే అంటే సరస్వతి అనుగ్రహం అయితే ఉంది కానీ లక్ష్మీ కటాక్షం లేనటువంటి వాడు. దానితోటి ఉంచవృత్తి, ఉంచేనా అంటే ఏమిటి, ఒక్కొక్క బియ్యపు గింజను కూడా ఎరుకుని వాటిని పోగు చేసుకుని తద్వారా కుటుంబాన్ని పోషించుకునేటువంటి వృత్తిలో ఉన్నటువంటి వాడు. అలాగే ఇక్కడ క్షతవృత్తి అనే పాఠాంతరం కూడా ఉన్నది. అంటే ఏమిటి, క్షతేన ఖననేన వృత్తిం జీవనం అని చెప్పి అంటూ అడవిలో ఉన్నటువంటి కందమూలములను వాటిని తవ్వుకుని వాటి ద్వారా కడుపు నింపుకునేటువంటి వాడు అని. ఒకటి పడినటువంటి ధాన్యపు గింజలను ఏరుకుని వాటి ద్వారా కడుపు నింపుకునేవాడు, లేకపోతే కందమూలములను తవ్వుకుని వాటి ద్వారానే కుటుంబం కడుపు నింపేవాడు, తన కడుపు నింపుకునేటువంటి వాడు. అవే బ్రతుకు తెరువుగా కలిగినటువంటి వాడు, జీవనాధారంగా కలిగినటువంటి వాడు అయిన పాల కుద్దాల లాంగలి అటువంటి వాడైన ఆ త్రిజటుడు అనే ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆయన రెండు మూడు ఆయుధములు లాంటి వాటిని కూడా ధరించి ఉన్నట్ట. ఏమిటేమిటి అంటే ఆయుధములు లాంటివి పాలము వంటి చిన్న గొడ్డలి. ఏమిటా గొడ్డలంటే ఫల్యతే అనేనైతి ఫలం అంటే చీల్చేది, నరికేది అని అంటున్నారు. నరికేది అంటే గొడ్డలి అని అర్థం. అలాగా చిన్న గొడ్డలి, కుద్దాలము అంటే భూమిని తవ్వటానికి కావలసినటువంటి పలుగు లాంటి ఒకానొక ఆయుధం పలుగు. అదేవిధంగా లాంగలి, నాగలి ఆకారంలో ఉన్నటువంటి అంటే ఇలా పలుగుతో పొడిచి తవ్వినటువంటి దాన్ని పూర్తిగా దగ్గరకు తీయటానికి లేకపోతే తవ్వి బయటకు తీయటానికి కావలసినటువంటి పార అనవచ్చునేమో, అటువంటి నాగలి వంటి మరొక ఆయుధమును పార, పలుగు పార, అదేవిధంగా గొడ్డలి వీటిని ధరించినటువంటి వాడై త్రిజటః నామ ద్విజః ఆసీత్. త్రిజటుడు అనే పేరు కలిగిన ఒకానొక బ్రాహ్మణోత్తముడు ఆ అయోధ్యానగరం దగ్గరలో జీవిస్తూ ఉన్నాడు. ఆయన కూడా రాముడి దగ్గరికి రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇలాగా మరి రాముడు అయోధ్యానగరంలో తన రాజాంతఃపురంలో అనేక మందికి తన దగ్గర ఉన్నటువంటి సమస్తమైనటువంటి సంపదలను కూడా దానంగా దోషిళ్లతోటి వాళ్ళందరికీ కూడా కావలసిన వారికి కావలసినంతగా ఇలా ఇస్తూ ఉన్నాడు. మరి ఆ అయోధ్యానగరం దగ్గరలో ఒకానొక
బ్రాహ్మణోత్తముడు త్రిజటుడు అనే ఒకనొక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. ఆయన నేల మీద పడినటువంటి ధాన్యపు గింజలను ఏరుకుని జీవించేటటువంటి వాడు. అలాగే భూమిలో ఉన్నటువంటి కందమూలములను తవ్వుకుని వాటి ద్వారానే జీవనాధారంగా వాటిని ఆహారంగా తీసుకుంటూ తన కుటుంబాన్ని పోషించేటటువంటి వాడు ఉన్నాడు. ఆయన తమృద్ధం తరుణీ భార్య బాలానాదాయ దారకాన్ అబ్రవీద్ బ్రాహ్మణం వాక్యం దారిద్ర్యేణాభిపీడిత. మరి అలా జీవిస్తూ ఉంటే ఆ రోజున ఆయన యొక్క భార్య అయిన ఆమె కూడా ధర్మపరమైనటువంటిది. ఆమె తన పిల్లలందరినీ కూడా తీసుకుని ఆ త్రిజటుడి దగ్గరకు వచ్చి, చూసావటయ్యా, ఇదిగో ఇంతమంది పిల్లలు మనకు ఉన్నారు, వీరందరినీ నువ్వు ఏదో పోషిస్తున్నావు కానీ సరిగా ఆహారం కూడా తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము. మరి ఈ దారిద్ర్యం చేత ఇంతగా పీడింపబడుతూ ఇలాగే ఇక్కడే కూర్చుంటే ఏం ప్రయోజనము అని అంటూ తం వృద్ధం అని మొదలుపెట్టి తరుణి యువతి అయినటువంటి భార్య, ఆ బ్రాహ్మణోత్తముని యొక్క త్రిజటుని యొక్క భార్య దారిద్ర్యేణ అభిపీడిత, ఉన్నటువంటి ఆ దరిద్రాన్ని, ఆ పేదరికాన్ని, అభిపీడిత, ఆ పేదరికం చేత పీడించబడుతూ బాధపడుతూ ఆ పేదరికాన్ని తట్టుకోలేనటువంటి స్థితిలో బాలాన్ దారకాన్ ఆదాయ, చిన్నపిల్లలైనటువంటి తన కుమారులను సంతానాన్ని కూడా చూపిస్తూ వృద్ధం తం బ్రాహ్మణం, వృద్ధుడైనటువంటి ఆ బ్రాహ్మణోత్తముడితోటి వాక్యం అబ్రవీత్, ఆయనతో ఈ మాట అంటూ ఉన్నది. స్వామి, ఇదిగోండి మన పిల్లల్ని చూడండి, ఎంతటి దారుణమైనటువంటి స్థితిలో ఉన్నామో, ఎంతటి దీనమైనటువంటి స్థితిలో ఉన్నామో, ఇది మేము భరించలేము అంటూ ఈ మాట అంటుంది. అపాస్య ఫాలం కుద్దాలం కురుష్వచనం మమ రామం దర్శయ ధర్మజ్ఞం ఇది కించిదవాప్స్యసి. ఇంకా అంటూ ఉన్నది, స్వామి, ఫాలం కుద్దాలం అపాస్య, ఇదిగో మీరు ధరించినటువంటి ఆ గొడ్డలిని లేకపోతే ఆ పలుగుని ఆ పారా వాటిని పక్కన పెట్టేసి అపాస్య వాటిని విడిచిపెట్టి మమ వచనం కురుష్వ, నేను చెప్పినట్లుగా చెయ్యండి అని అంటున్నది. ఏం చేయమంటున్నది? ఎందుకు అంటే ఆపద సమయంలో ఉన్నప్పుడు, భర్తకు ఏమి చెయ్యాలో పాలుపోనప్పుడు, పరిస్థితులు అనుకూలించకుండా ఉండి ఆ బుద్ధి సరిగ్గా పనిచేయనప్పుడు కార్యేషు దాసీ కరణేషు మంత్రి అన్నారు. కావున కర్తవ్యాన్ని బోధించి సరైన సమయానికి చక్కటి మార్గాన్ని గుర్తు చేయవలసినటువంటిది భార్య మాత్రమే. అలా గుర్తు చేసే సామర్థ్యము అవి అవసరములు తెలిసినటువంటిది భార్య అవుతుంది. కావున ఇక్కడ కూడా ఆ బ్రాహ్మణోత్తముడు ఏదో తన పని తాను చేసుకుంటూ వచ్చినటువంటి దాంట్లో పోషించుకుందాంలే అని చెప్పి తన అనుష్ఠానం ఏదో తను చేసుకుంటూ తాను దొరికినటువంటి దాన్ని తీసుకువచ్చి వారిని పోషించుకుంటూ ఉన్నాడు. కానీ సవ్యంగా కుటుంబాన్ని చక్కగా చూసుకోవలసినది, నడిపించేది, కుటుంబానికి ఆధారభూతమైనటువంటిది భార్య అనే విషయం ఇక్కడ తెలుస్తున్నది. అందుకనే ఆమె ఆ బ్రాహ్మణోత్తముడితోటి త్రిజటుడితోటి అంటున్నది. మరి ఆమె ఏమన్నది, దానికి త్రిజటుడు ఏం చేశాడు, రాముని దగ్గరకు ఎలా వెళ్ళాడు అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అంబా యథా చ సానందేత్ కౌసల్యా మమ దక్షిణా తథా ద్విజాతీన్ తాన్ సర్వాన్ లక్ష్మణార్చయ సర్వశః తతః సపురుష వ్యాఘ్రః తద్ధనం లక్ష్మణ స్వయం యథోక్తం బ్రాహ్మణేంద్రాణాం
అదదాత్ ధనదో యథా అథాబ్రవీత్ బాష్పకళాన్ తిష్టతశ్చ ఉపజీవినః సంప్రదాయ బహుద్రవ్యం ఏకైకస్య ఉపజీవనం లక్ష్మణస్య చ యద్వేష్మ గృహం చ యదిదం మమ అశూన్యం కార్యమేకైకం యావత్ ఆగమనం మమ ఇత్యుక్త్వా దుఃఖితం సర్వం జనం తముపజీవినం ఉవాచేదం ధనాధ్యక్షం ధనం ఆనీయతామితి తతోస్య ధనమాజహ్రుః సర్వం ఏవోపజీవినః సరాశిః సుమహాంస్తత్ర దర్శనీయో హి అదృశ్యత తతః సపురుషవ్యాఘ్రః తద్ధనం సహ లక్ష్మణః విజేభ్యః బాలవృద్ధేభ్యః కృపణేభ్యో హి అదాపయత్ తత్రాసీత్ పింగళోగార్గ్యః త్రిజటః నామ వై ద్విజః శతవృత్తిః వనే నిత్యం ఫాల కుద్దాలలాంగలి ఫాల కుద్దాలలాంగలి తం వృద్ధం తరుణీ భార్య బాలాన్ ఆదాయ ధారకాన్ అబ్రవీత్ బ్రాహ్మణం వాక్యం దారిద్ర్యేణ అభిపీడిత అపాస్య ఫాలం కుద్దాలం కురుష్వ వచనం మమ రామం దర్శయ ధర్మజ్ఞం యది కించిత్ అవాప్స్యసి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్వాత్రింశే సర్గే దశ శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కర వృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం
स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामयविनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः संहितेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्धिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। Oh